Hello everyone, welcome to Ekam IAS Academy. My name is Vijay Kumar, Faculty of Geography. మనం ఈ పర్టిక్యులర్ హిడెన్ జోగ్రఫీ సిరీస్లో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం సార్. ఆ పర్టిక్యులర్ టాపిక్ పేరు వైట్ డెజర్ట్. అసలు ఇది ఎక్కడ ఉంది, అది ఎందుకు ఫార్మ్ అయింది, దాని వెనుక రీజన్స్ ఏంటి, అక్కడ ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వైట్ డెజర్ట్ అనే సెగ్మెంట్ మనకి రన్ ఆఫ్ కచ్ లొకేషన్లో ఉంది సార్. దీని జోగ్రఫీని కనుక మనం కరెక్ట్గా పరిశీలిస్తే మనకి ఇండస్ రివర్ ఫామ్ చేసే డెల్టా ఏదైతే ఉందో దానికి గల్ఫ్ ఆఫ్ కచ్కి మధ్యలో ఉన్న లొకేషన్ ఏదైతే ఉందో దాన్ని రన్ ఆఫ్ కచ్ అంటాం. ఆ రన్ ఆఫ్ కచ్నే వైట్ డెజర్ట్ అని పిలుస్తూ ఉంటాం. ఈ పర్టిక్యులర్ వెస్టర్న్ గుజరాత్ లొకేషన్లో ఎక్స్టెండ్ అయిన రన్ ఆఫ్ కచ్, దీని టోటల్ ఏరియా 30,000 స్క్వేర్ కిలోమీటర్స్ దాకా ఎక్స్టెన్షన్ జరిగింది. దీన్ని సాల్ట్ మార్షెస్ ఆఫ్ గుజరాత్ అని అంటారు, లేకపోతే రన్ ఆఫ్ కచ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే మోస్ట్ ఇంపార్టెంట్లీ అసలు ఈ వైట్ డెజర్ట్ ఎందుకు ఫార్మ్ అయింది, ఎలా ఫార్మ్ అయింది అన్న కండిషనల్ ఎబిలిటీ మనం చదివితే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది సార్. దే ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు ట్రాన్స్గ్రెషన్ అండ్ రీగ్రెషన్ ప్లస్ డిపాజిషన్ ఆఫ్ సాల్ట్ అండ్ క్లే. ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, జనరల్గా జోగ్రఫీ చదివినప్పుడు మనం ప్లేట్ టెక్టానిక్స్ థియరీ కానీ లేకపోతే క్లైమేట్ చేంజెస్ వల్ల ఇంక్రీజ్ ఇన్ సీ లెవెల్స్ ఆర్ మూవింగ్ ఆఫ్ సీ లెవెల్స్ బ్యాక్వర్డ్ అనేవి చదువుతూ ఉంటాం. అట్లా ట్రాన్స్గ్రెషన్ అంటే ఏంటి సార్ అంటే సీ వాటర్ ల్యాండ్ మీదకి ఎంటర్ అవ్వడం. అది జనరల్గా రైజ్ ఇన్ సీ లెవెల్ వల్ల ఎంటర్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ల్యాండ్ సబ్సిడెన్స్ జరుగుతుంది సార్ కోస్టల్ ఏరియాలో ప్లేట్ టెక్టానిక్స్ వల్ల. దానివల్ల వాటర్ ల్యాండ్ మీదకి ఎంటర్ అయ్యి ఉండొచ్చు. దాన్ని ట్రాన్స్గ్రెషన్ అంటాం. వెన్ సీ వాటర్ ఎంటర్ ఆన్ టు ద ల్యాండ్ ఆర్ వెన్ ల్యాండ్ సబ్సైడ్స్ సీ వాటర్ని ఎప్పుడైతే ఇన్వైట్ చేస్తాయో దాన్ని ట్రాన్స్గ్రెషన్ అంటాం. అప్పుడు ఏం జరుగుతాయి అంటే ఈ సీ వాటర్ ఉన్న సెడిమెంట్స్ అన్నీ కూడా ఈ సీ వాటర్తో పాటు సెడిమెంట్స్ని తీసుకెళ్ళి ఆ ల్యాండ్ మీద డిపాజిట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ ల్యాండ్ని సాల్టీగా సెలైన్గా మార్చడం జరుగుతుంది. అదే ఇంకో కాన్సెప్ట్ ఉంది, రీగ్రెషన్. రీగ్రెషన్ అంటే మూవింగ్ బ్యాక్ ఆఫ్ సీ. అంటే సీ ఒకవేళ ల్యాండ్ అప్లిఫ్ట్ అవ్వడం వల్ల లేకపోతే సీ లెవెల్ పడిపోవడం వల్ల మనకి అక్కడ సెలనిటీ డిపాజిట్స్ని డిపాజిట్ చేసి వాటర్ అనేది వెనక్కి మూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ రెండు కారణాల వల్ల, ఈ రెండు మేజర్ రీజన్స్ సార్, ట్రాన్స్గ్రెషన్ అండ్ రీగ్రెషన్. వీటితో పాటు అక్కడున్న లోకల్ రివర్ స్ట్రీమ్స్, లూనీ రివర్ ఉంటుంది లేదా సీజనల్ స్ట్రీమ్స్ ఉంటాయి, అవి డిపాజిషన్ ఆఫ్ సెడిమెంట్స్ని చేసి ఆ డిపాజిషన్ జరిగిన తర్వాత మనకి మాన్సూనల్ టైంలో ఎప్పుడైతే వాటర్ ఎవాపరేషన్ జరిగిపోతుందో ఆ సాల్ట్ మార్షెస్ అనేవి మిగిలిపోవడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ సాల్ట్ మార్ష్ ఆర్ వైట్ డెజర్ట్ ఆర్ రన్ ఆఫ్ కచ్ ఏదైతే ఉందో దానికి ట్రాన్స్గ్రెషను కారణమే, రీగ్రెషన్ ఆఫ్ సీ కారణమే, డిపాజిషన్ ఆఫ్ క్లే ఫ్రమ్ ద లోకల్ సీజనల్ స్ట్రీమ్స్ కారణమే, అండ్ సాల్ట్ ఏదైతే ఉందో వాటర్ ఎప్పుడైతే ఎవాపరేట్ అయిపోతుందో అక్కడ నుంచి మిగిలిపోయిన సాల్ట్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం మనకి ఆ వైట్ డెజర్ట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. దిస్ ఇస్ ద సీక్రెట్ బిహైండ్ దిస్ పర్టిక్యులర్ వైట్ డెజర్ట్ లొకేటెడ్ ఇన్ ఇండియా. అయితే ఈ పర్టిక్యులర్ వైట్ డెజర్ట్ చూస్తే మనకి డార్జిలింగ్ వైట్ కలర్ గా కనిపిస్తూ ఉంటుంది సార్ మొత్తం. బికాస్ అక్కడ ఉండే సాల్ట్ క్రిస్టల్స్ ఏవైతే మిగిలిపోయినాయో అవన్నీ కూడా ఆ సర్ఫేస్ని ఆ వైట్ కలర్ డెజర్ట్ లాగా కనిపించేలాగా చేస్తాయి. ఆఫ్టర్ మాన్సూన్ ఎవాపరేషన్, మాన్సూన్ ఎవాపరేషన్ అవ్వకముందు జనరల్గా మనకి వైట్ డెజర్ట్ కనిపించదు సార్. ఎందుకంటే అక్కడ వాటర్తో ఫిల్అప్ అయిపోవడం లేకపోతే ఆ క్లేతో ఫిల్అప్ అయిపోవడం జరుగుతుంది. ఆ మాన్సూన్ ఎవాపరేషన్ తర్వాత ఆ సాల్ట్ క్రిస్టల్స్ మిగిలిపోవడం వల్ల మొత్తం మనకు ఆ వైట్ కలరిష్ కనిపించడం జరుగుతుంది. అండ్ ఈ రీజియన్స్లో క్లైమేట్ చూస్తే ఈ వైట్ డెజర్ట్స్లో సమ్మర్లో 50 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు రీచ్ అయ్యి వింటర్స్లో 0 డిగ్రీ వరకు పడిపోవడం జరుగుతుంది ఈ పర్టికులర్ వైట్ డెజర్ట్లో లేకపోతే రన్ ఆఫ్ కచ్లో ఆర్ సాల్ట్ మార్ష్లో. అండ్ ఎకలాజికల్గా చూసుకుంటే కూడా ఈ రీజియన్లో మనకు ఒక వైల్డ్ యాస్ సెంచరీ ఉంది సార్. అక్కడ మనకి ఇండియన్ వైల్డ్ యాస్ అనే స్పీసీ కనపడడం జరుగుతుంది. అలాంగ్ విత్ దట్ ఈ రీజియన్ ఆఫ్ వైట్ డెజర్ట్లో మనకు ఫ్లెమింగో సిటీ ఉంది, అక్కడ కన్జర్వేషన్ ఆఫ్ ఫ్లెమింగో బర్డ్స్ జరుగుతుంది. ప్లస్ ఇదే రీజియన్లో మనకి రన్ ఉత్సవ్ అని జరుగుతుంది సార్, విచ్ ఇస్ కల్చరల్లీ ఎ ఫెస్టివల్ విచ్ ఇస్ సెలబ్రేటెడ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ రన్ ఆఫ్ కచ్ రీజన్, విచ్ ఇస్ కల్చరల్లీ అండ్ ఎకనామికల్లీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ పర్టిక్యులర్ నార్థన్ గుజరాత్ రీజియన్ యాజ్ సచ్. కానీ ఈ రీజియన్ ఇప్పుడు రైట్ నో కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేస్తుంది కంటెంపరీగా. ఒకటి
థార్ డెజర్ట్ ఏదైతే ఉందో అది ఎక్స్పాండ్ అవుతుండడం వల్ల అక్కడ నుంచి శాండ్ డ్యూన్స్ వచ్చి ఈ వైట్ డెజర్ట్ మీద మొత్తం డిపాజిట్ అయిపోవడం వల్ల వైట్ డెజర్ట్ డిస్మాంటిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్, సెలనిటీ లెవెల్స్ అనేవి ఇన్గ్రెస్ అవుతా ఉన్నాయి బికాస్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ వాటర్ ఇన్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ వెళ్ళిపోవడం వల్ల సెలనిటీ ఇంగ్రెస్ ఆర్ సెలనిటీ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి. ప్లస్ ఈ పర్టిక్యులర్ రీజన్ ఒక ఫ్రెగైల్ ఈకోసిస్టమ్ ఆర్ సెన్సిటివ్ ఈకోసిస్టమ్ గా మారబోతుంది. రీసెంట్ గా ఒక 4 years బ్యాక్ ఈ పర్టిక్యులర్ రీజన్ ని ఈకో సెన్సిటివ్ జోన్ గా డిక్లేర్ చేయమని ఒక అపీల్ అనేది వచ్చింది అరౌండ్ దిస్ పర్టిక్యులర్ వైల్డ్ లైఫ్ సెంచరీ. కొంచెం పోర్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ సెంచరీ మాత్రమే ఈకో సెన్సిటివ్ జోన్ లో ఉంది. ముందుకెళ్ళినాక మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఛాలెంజెస్ కంటిన్యూ అయితే మనకు ఆ ఈకో సెన్సిటివ్ జోన్ అనేది ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఏ వీడియోస్ అన్నా నేను మీకోసం చేయాలి అనుకుంటే ప్లీజ్ డూ డ్రాప్ దట్ పర్టిక్యులర్ టైటిల్ ఇన్ ద కమెంట్ సెక్షన్. We will make a video for it. And subscribe to Ekam IAS Academy channel. Click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.